కాంగ్రెస్ లో ఇక జీవన్ రెడ్డి ప్రస్థానం ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా గుడ్ బై చెప్పినట్టే. ఎంతమంది బుజ్జగించినా, ఎంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదింపులు జరిపినా ఏ మాత్రం జీవన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. 40 సంవత్సరాల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో. 2 సార్లు ఆయన కెరీర్లో మంత్రిగా పనిచేసే అనుభవం ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఉత్తర తెలంగాణలో అతి కీలకమైనటువంటి నేతగా జీవన్ రెడ్డి వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీలో. అటు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, అన్ని రాజకీయ పార్టీలో కూడా చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్నారు ఆయన. అయితే అటువంటి లీడర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఆయన అనేక మంది ఆయన్ని సంప్రదిస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కానీ, శ్రీధర్ బాబు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వెళ్ళి కలుస్తున్నారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఏకంగా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఆయన ఎదుట కనీసం జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువాను కూడా వేసుకోవడానికి ఇష్టపడలేదు. కాంగ్రెస్ కండువాని ఒక కార్యకర్త వేయడానికి వస్తూ ఉంటే వద్దు అని చెప్పి ఆయన పక్కకు నెట్టేస్తున్నారు. జీవన్ రెడ్డికి 4 దశాబ్దాల అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. అదంతా కూడా ముగిసిన అధ్యాయం అని చెప్పాలి. ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సీలని, హోర్డింగ్స్ని, బోర్డు మిగతా హోర్డింగ్స్ని, ఫ్లెక్సీ అన్నిటిని కూడా తొలగించేస్తున్నారు. సో అక్కడ చించేస్తున్నారు అభిమానులు మొత్తం కూడా. 1981లో ఫస్ట్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినటువంటి జీవన్ రెడ్డి బహుశా ఆయనకి ఉత్తర తెలంగాణ అంటే అది కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఈ ప్రాంతాలు ఇంక్లూడింగ్ మెదక్లో కూడా. సో ఆయనతో పాటుగా సరితూగిన రాజకీయ నాయకులు చాలా అరుదు, ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. సో 1981లో మొదటిసారిగా ఆయన పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. తర్వాత 1983లో ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాగానే మంత్రి పదవి లభించింది. 1984లో కాంగ్రెస్లోకి వెళ్ళారు. 89లో గెలిచారు, 84లో గెలిచారు, 89లో ఆయన గెలిచారు. 89 నుంచి 94 జగిత్యాల ఎమ్మెల్యేగా, 1996 నుంచి 2009 వరకు అన్డౌటెడ్లీ కేవలం ఒక జీవన్ రెడ్డి హవా నడిచింది ఆ నియోజకవర్గంలో. ఆ తర్వాత 2009లో ఓడిపోయారు ఆయన. మళ్ళీ 2014లో గెలిచారు. 2018లో రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలు వెళ్ళిన సమయంలో కూడా ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. మొదటి ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ హవా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగిత్యాలలో మాత్రం కొంత ఆయనకి సహకరించలేదు అక్కడ జనం, కాబట్టి ఓడిపోయారు. ఎంపీ కంటెస్ట్ చేశారు, ఎంపీ కూడా ఓడిపోయారు. సో రీసెంట్గానే ఎమ్మెల్సీగా పదవి కూడా పోయింది. సో జీవన్ రెడ్డిని అక్కడ ఎక్కువగా కలిచివేస్తున్న అంశం ఆయన ప్రత్యర్థి అయినటువంటి సంజయ్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం. కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని అసలుసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేసి సంజయ్ని ముందు పడేసి సంజయ్తో పాటుగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం, రాజకీయంగా వాళ్ళకి అవకాశం కల్పించడం. మొన్న మధ్య మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సంజయ్కి వ్యతిరేకంగా తన టీంని ఇండిపెండెంట్గా బరిలోకి దించి ఎంతటి ప్రభావం చూపించగలిగారో చూసాం. సో ఎక్కువగా ఆయన సంజయ్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంకరేజ్ చేయడమే చాలా తీవ్రంగా కలిచివేస్తున్నా అంటున్నారు. ఇక తన ప్రయాణం ముగిసింది కాంగ్రెస్ పార్టీతో అన్నట్టుగా అర్థమవుతోంది.